ఇంకన్నింటికంటే ముఖ్యమైనది నిన్న ఆర్టీసీ సమ్మెలోకి దిగబోతున్నది. నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టింది. ఏమైంది ఈ సమ్మె అంటే, నిన్న డిస్కషన్స్ జరిగినాయి, కానీ ఈ డిస్కషన్స్ తర్వాత కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయినట్టు కనబడుతున్నది. మళ్ళీ ఇవాళ చర్చించే అవకాశం ఉంది అని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ లేదు. నిన్న చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్ 22 నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవాణా R&B శాఖల స్పెషల్ CS వికాసరాజ్ చైర్మన్గా మంగళవారం కమిటీ నియమించింది. నిన్న పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఒక వీడియో పెట్టిండు. ఏమన్నా ఉంటే కమిటీకి చెప్పుకున్నారు. మరి ఇంతకాలం ఏం చేసిరండి? ఇంతకాలం వాళ్ళు ఏమడుగుతున్నారు? విలీన ప్రక్రియ అనేది ఒకటి ఉన్నది, అది అట్లనే ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా యూనియన్లను మళ్ళీ పునరుద్ధరిస్తామని ఒక డిమాండ్ ముందు పెట్టారు. డిమాండ్ కాదు అది, మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీనే. కేసీఆర్ యూనియన్లు రద్దు చేసినప్పుడు, వాళ్ళు 50 రోజులకు పైన సమ్మెలు చేసినప్పుడు మీరంతా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ఆ టెంట్ల కింద మీరు కూడా ధర్నాలు చేసి వాళ్ళ ఓట్లు పొందిరు. మీరంతా ఎలక్షన్స్ టైంలో మీరు యూనియన్లు మేము పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు అదొక్కటి అడగకూడదు అంటున్నాడు పొన్నం ప్రభాకర్. మరి అదొక్కటి అడగకుండా ఏం అడగాలి? మరి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆర్టీసీలో జరుగుతున్నది ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఒలెక్ట్రా ఈవీ వెహికల్స్ పేరుతోటి ఇంకొకటి ఏదో కంపెనీ ఉంది, ఏదో JBM అని ఇంకో కంపెనీ ఉంది. ఈ 2 కంపెనీలకి మొత్తం బస్ స్టాండ్లు డిపోలే అప్పచెప్తున్నారు. దాదాపు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇట్లా అక్కడోటి 6-7 డిపోలను వాళ్ళకి అప్పగించేసారు. మొత్తం అక్కడ కనీసం ఆర్టీసీ కార్మికులకు ఎంట్రీ లేదు. అక్కడ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినారు ఆ డిపోలు. వాళ్ళు మొత్తం ప్రైవేటు గుత్తాధిపత్యంలకి ఈ డిపోలు మొత్తం మావే అని వాళ్ళు అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాదాపు వేలాది కోట్ల, 1,00,000 కోట్లకు పైన ఆస్తులు విలువ ఉన్నటువంటి ఆర్టీసీ భూములను లేపేయడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. దీన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి కుట్ర జరుగుతున్నది. ఈవీ వెహికల్స్ వాళ్ళు అంటున్నారు, ఆర్టీసీ జేఏసీ వాళ్ళు, ఈవీ వెహికల్స్ తయారు చేసేటువంటి సామర్థ్యం ఆర్టీసీకి ఉన్నది, అద్భుతమైన టెక్నాలజీ మనకు ఉన్నది. మన దగ్గర ఒక బస్సు కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఒక బస్సును మేము తయారు చేసి నడిపిస్తున్నామని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఎవడో ప్రైవేటోడు ఇది? అది కేంద్రం పాలసీ, అది యాక్చువల్గా. మరి మోదీ పాలసీని రేవంత్ రెడ్డి నువ్వెందుకు అమలు చేస్తున్నావు? మోదీ పాలసీ, మీరు ఇద్దరు బద్ధ శత్రువులు కదా, మీరు ఇండిపెండెంట్గా ఉండాలి కదా.